అంటే మీరు అధికారంలోకి రావడం కోసము అసలు మద్యపాన రహిత రాష్ట్రంగా చేస్తామని అన్నారా లేదా అసలు? అన్నారా? అంటే మద్యపాన రహిత రాష్ట్రం అని మేము చెప్పలేదు. మద్యపాన నియంత్రణ చేస్తాం. ఆ! అప్పుడు ఆయన మీరు స్పీచెస్లో కూడా వింటే హ్మ్. ఏదైనా స్టార్ హోటల్స్లోనో లేకపోతే పెద్ద దీంట్లోనో ఏదో ఉండాలి కాబట్టి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొచ్చు ఉంటుంది. బట్ అదర్వైజ్ మద్యపాన నియంత్రణ పూర్తి స్థాయి చేస్తామని అయితే చెప్పాం. కానీ దాంట్లో ఫెయిల్ అయిపోయారు క్లియర్‌గా. అంటే ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదండి. ఇప్పుడు తాగేటోళ్ళు ఉన్నారు. నేను తాగేటోళ్ళకి నేను తగ్గిస్తాననంటే మళ్ళీ వాళ్ళకి బాధే కదా. ఇప్పుడు వాళ్ళకి అలవాటు అది. అంటే సరే తగ్గిస్తే తగ్గించరు కానీ ఓన్ బ్రాండ్స్ తీసుకొచ్చి దాన్ని కల్తీ చేసి అంటే టు బి ఆనెస్ట్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. తెలంగాణలో మందు మంచిగా ఉంటది. ఆంధ్రలో మందు మంచిగా ఉండదు అన్న కాన్సెప్ట్‌కి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే వాళ్ళ సింపథైజర్స్ కానీ హ్మ్. మొత్తం అంతా కూడా ఇచ్చేశారు.